సాధారణంగా జనాలు శాకాహారులు అలాగే మాంసాహారులు ఉంటారు. ఇటీవల కాలంలో చాలామంది మాంసాహారం మానేసి శాకాహారంలోకి కన్వర్ట్ అవుతున్నారు. దయచేసి అలాంటి పనులు చేయొద్దు. మీ ఆహార నియమాలను ఎవరి కోసం మార్చుకోవాల్సిన అవసరమే లేదు. చాలామంది విపుణులు శాకాహారంలోకి మారమంటున్నారు. నాకు పేర్లు బయటికి చెప్పటం ఇష్టం లేదు. ఒకసారిగా మనుషులు మాంసాహారం మానేసి శాకాహారంలోకి వచ్చేస్తే ప్రతి ఒక్కళ్ళు అల్లాడిపోవాల్సిందే. ఎందుకంటే మటన్ తినటం కనుక ఆపేస్తే గొర్రెల సంఖ్య పెరిగిపోతుంది. అవి పెరిగిపోవటమే కాకుండా పంటలను పొలాలను నాశనం చేస్తాయి. అప్పుడు మనం ఏం తిని బతకాలి? దీనివల్ల అగ్రికల్చర్ కల్టివేషన్ సైకిల్ అంతా డిస్టర్బ్ అవుతుంది. చికెన్ తింటం ఆపేస్తే కోడి సంఖ్య పెరిగిపోతుంది. ఫిష్ తింటం ఆపేస్తే నీళ్ళ నిండా చేపలే ఉంటాయి. వాటి సంఖ్య పెరిగిపోయి వాటర్లోనే చచ్చిపోతాయి. వాటర్ అంతా పాయిజన్గా అయిపోతుంది. మనకి తెలియకుండా అవే నీళ్లు తాగుతాం. మళ్ళీ మనకి ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇలాంటివి ఎన్నో సమస్యలను ఎదుర్కోవాలి. కార్తీక మాసం, శ్రావణ మాసం అని మీ ఆహార నియమాలను మార్చుకోవద్దు. దయచేసి ఆలోచించండి. భక్తి మనసులో ఉంటే చాలు, అది దేవుడికి తెలిస్తే చాలు. తినే ఆహారంలో మార్పులు వస్తే ఎన్విరాన్మెంట్ బ్యాలెన్సింగ్ అనేది కష్టమైపోతుంది. ఏ జీవి ఏం తినాలో అది తింటేనే బాగుంటుంది. ఏ జీవి ఏం తినాలో దేవుడు పైన డిసైడ్ చేసి పంపించాడు. దయచేసి ఆ ఆహార నియమాలను పాటిస్తే చాలు. సింహం మాంసమే తినాలి, ఆవు శాకాహారమే తినాలి. ఇదే సత్యం. సింహం ఆవులా మారలేదు, ఆవు సింహంలా మారలేదు. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.